అంతర్ముఖం ముఖాముఖికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో రాజకీయ దిగ్గజాలు అందరూ అంటే దాదాపుగా బీజేపీలో ఫస్ట్ నుండి విద్యార్థి దశ నుండి, అలాగే ఎన్ఎస్లో విద్యార్థి దశ నుండి, అలాగే బీజేపీ విద్యార్థి దశ నుంచి పనిచేసిన పురుషోత్తం రెడ్డి గారు, నాగార్జునచారి గారు, సైదుల్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని ఈ అంతర్ముఖంలో పరిచయం చేసే ముందు వారి రాజకీయ ప్రస్థానం 1985లో ఎన్ఎస్ విద్యార్థి దశ నుండి 2001 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలు చేసి ఎంతో మన్నన పొందిన నాగార్జునచారి గారు టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారికి అంతర్ముఖ స్వాగతం. పురుషోత్తం రెడ్డి గారు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విద్యార్థి దశ నుండి 2 దఫాలుగా మిర్యాలగూడ కౌన్సిలర్ గా మిర్యాలగూడ టౌన్ పేరుతో సుపరిస్థితులు, ప్రతి ఒక్కరికి దగ్గర ఆప్తులు. వారు తెలవని వ్యక్తి అంటూ మిర్యాలగూడలో ఉండరు. అందరినీ అన్న, తమ్ముడు వాళ్ళు ప్రేమతో పిలిచే పురుషోత్తం రెడ్డి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. వారికి కూడా అంతర్ముఖ తరపున స్వాగతం. నమస్తే. ఫస్ట్ 1993లో ఏబీపీ టౌన్ జనరల్ సెక్రటరీ నుండి మొన్నటి వరకు వారు ఏబీపీలో బీజేపీలో చాలా చురుగ్గా పనిచేసినారు. విద్యార్థి దశ నుండి ఆనాడే నల్గొండ జిల్లాలో యూనివర్సిటీ రావాలి, ఇక్కడ నల్గొండ డెవలప్ కావాలని పోరాడిన వ్యక్తి. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి అనుగ శిష్యుడిగా వారు టీడీపీకి వచ్చినప్పుడు వారితో పాటు టీడీపీ చేరడం జరిగింది. రీసెంట్ గా 2014 నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి పిఆర్ఓగా ఉండి వ్యక్తి మన సైదుల్ బాబు గారు, వారికి కూడా స్వాగతం. ఫస్ట్ వీళ్ళందరిలో మా అందరిలో సీనియర్ అయిన నాగార్జునచారి గారి గురించి ఒక ప్రశ్న. 2001 టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సీనియర్ మోస్ట్ జిల్లాలో విజయసాయిరెడ్డి గారు మీరు ఒకేసారి పోయి విజయసాయిరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు మీదే నడిచింది, మాకు తెలుసుకోకుండా అంత సీనియర్ అయి ఉండి ఇప్పుడు ఇన్ని గ్రూపులు ఉన్నాయి టౌన్. దీన్ని ఎందుకు సమన్వయం చేయలేకపోతున్నారు అనేది, ఇది నాయకులు ఎక్కువ పెరిగిన ఓటర్లు తక్కువ అవుతుంది టీఆర్ఎస్. దాని గురించి ఎక్కడ జరిగిందని ఒక ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు అతి తక్కువ మంది ఉంటే ఈ యొక్క ఉద్యమ పరంగా సక్సెస్ కావడం, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి జనం అధికారంలోకి వస్తే బాగుంటుందని అనేక మంది అనేక ఆలోచనలు అనేక అభిప్రాయాలు రావడం జరిగింది. మీరు అన్నట్టుగా అభిప్రాయ భేదాలు అనేది ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉంటాయి. అదే రకంగా కొద్ది గొప్ప అన్నదమ్ముల మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉంటాయి. అది 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకునే సంప్రదాయం ఉంటుంది. అదే రకంగా ఉన్నది తప్ప మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కాకపోతే ఒక కార్యక్రమం ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రజాస్వామ్యంగా ఒక్కొక్కసారి అనుకునేటప్పుడు ఒక్కొక్క రకంగా అభిప్రాయం దాన్ని పెద్దగా చేసి చూస్తుంటారు తప్ప మాలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు, కేసీఆర్ నాయకత్వం ఉన్నంత వరకు ఈ యొక్క జనంలో పోవడానికి అనేక స్థాయి నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ నాయకులు కానీ, జడ్పీ స్థాయి నాయకులు కానీ అనేక మంది నాయకులు ఈరోజు మరి బంగారు తెలంగాణ రావాలనేటువంటి ఉద్దేశంతో పార్టీలోకి రావడం జరిగింది. వారి నాయకత్వంలో పనిచేసినప్పుడు ఒకసారి కలవాలంటే కూడా కొంత సమన్వయ లోపం ఉందే తప్ప వ్యక్తిగత అంటే నేనన్నది కలవడానికి కాదు. మీరు సీనియర్ మోస్ట్ కదా ఉన్న పరిస్థితిలో వీళ్ళందరూ ఒక తాటిపై నడపడానికి ఇంటికి ప్రాబ్లం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఒక గ్రూప్, మీది ఒక గ్రూప్ అని, అమరేందర్ రెడ్డి గారి ఒక గ్రూప్ అని. అంటే ఇది ఓపెన్ టాక్. నేను అనేది ఓపెన్ టాక్. ఇప్పుడు దానివల్ల మొన్న అతి దగ్గరికి వచ్చి అమరేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మన నిన్న జరిగిన ఎమ్మెల్యే సెలక్షన్ లో కూడా మన డివిజన్ తక్కువ, మీ ఓట్లు పడ్డాయి, ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది లేదని అనడానికి అవకాశం లేదు. కానీ మీకు సమన్వయం ఉంటే పార్టీ ముందుకు పోద్దని పబ్లిక్ లో, మండలాలలో, గ్రామాలలో ఈ గ్రూపులు ఎవరు కాడిపోతే ఎవరికి ఏం ప్రాబ్లం అనే
ఒక ఆలోచనలో ఉంది. దాన్ని మీరు ఎందుకు సమన్వయం చేసి కూర్చొని నడపలేకపోతున్నారు టీఆర్ఎస్ పార్టీని? ఇది అధికార పార్టీ కాబట్టి. వాస్తవం మీరు అన్నది కూడా కానీ మీరు అన్నంతగా పబ్లిక్ లో ఊహించినంత లేదు. దాని పబ్లిక్ ఎక్కువ ఊహించుకుంటారు తప్ప ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇంకోటి ఉద్యమ క్రమంలో బంగారు తెలంగాణ సాధన దిశగా కార్యక్రమాలు వస్తున్నటువంటి కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు ఉండడం, మరి ఒక పార్టీని పటిష్టం చేయాలన్నట్టు ఉద్దేశంతో అనేక మంది రావడం, ఈ జాయినింగ్స్ వల్ల అయితే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉండడం వల్ల కొద్దిగా ఈ బిజీ ఉండడం వల్ల కొంత సమాధానం అనేది ఉండదు. అది కూడా ఈ 3-4 రోజులు 5 రోజులు కంపల్సరీ కూడా అవుతుంది. ఎవరైతే పార్టీని నమ్ముకొని వచ్చారో, ఎవరైతే పార్టీకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ముందు ఎటువంటి ఇబ్బందులు ఒకప్పుడు కూడా ఏంటంటే ఈ బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ గారు పూర్తిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉండి ఒక పార్టీ వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా మీకు అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీలు కానీ అదే రకంగా మండల స్థాయి కమిటీలు కూడా ఇంకా పూర్తిగా పడలేదు. అదే రకంగా నామినేటెడ్ పోస్ట్ లో జనరల్ గా పోటీతత్వం అనేది ఉంటుంది. ఈ యొక్క పోటీతత్వంలో కూడా కొంతమంది ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బల్దియా ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్ ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ మీద పూర్తిగా కేసీఆర్ గారు దృష్టి సారించడం జరుగుతుంది. తద్వారా జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు మొత్తం కూడా 12 నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త ఏంది అనేది పూర్తి అవగాహన ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు వారు కూడా దృష్టి పెట్టడానికి రాస్తారు. ఒక జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ఈ యొక్క కమిటీ వ్యవస్థ పడిన తర్వాత మీరు అన్నట్టు అటువంటిది ఏమి ఉండకుండా పూర్తి సమన్వయంతో కమిటీ వేయడం జరుగుతుంది. కమిటీ అయిన తర్వాత ఎవరి పదవులు బాధ్యతలు వాళ్ళకుంటాయి కాబట్టి ఎవరైతే పదవులు ఉన్నారో కాబట్టి ఆ యొక్క పదవిని దృష్టిలో పెట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అలాంటి కమిటీలు అనేవి లేవు కాబట్టి జనరల్ గా ఎవరు వాళ్ళే ఎక్కువ తిరిగి అదైతే వాస్తవం. కానీ ఇటువంటి పార్టీ నాయకుల మధ్య మా మధ్య ప్రొఫెసర్ రెడ్డి గారు ఫస్ట్ మీరు కౌన్సిలర్ అయినప్పుడు యంగ్ అంటే ఇప్పుడు కూడా యంగ్ అనుకోండి, అప్పుడు ఇంకా బాగా యంగ్ డైనమిక్ కదా. ఆ టైంలో ఒక యువకుడు ఉత్సాహంతుడిగా ప్రతి ఇంటికి రెడ్డికాలంలో ప్రతి ఇంటికి పరిచయం ఉన్న వ్యక్తిగా అప్పుడు గెలిచారు. ఆ తర్వాత మధ్యలో కొంత నూతనత్వాన్ని కోరుకోవడం వల్ల ఏదో జరిగింది. మూడవసారి మళ్ళీ కౌన్సిలర్ పోటీ చేసినప్పుడు మన ధనమల్లయ్య గారి కొడుకు వాళ్ళు బాగా అంటే జానారెడ్డి గారికి దగ్గరి సంబంధాలు ఉండి మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడుకుగా ఉండి ఎంతో టఫ్ ఫైట్ లో కూడా మీరు అవలేరు బయటపడ్డారు. అంటే దీనికి పబ్లిక్ మీకున్న ప్రేమ అంటే ప్రొఫెసర్ రెడ్డి గారు ఏ చిన్న సమస్య వచ్చినా మా దగ్గరకు వస్తున్న ఒక పేరు ఉన్నప్పుడు ఎలక్షన్ రెడ్డి కాలనీకి సంబంధించి ఒక్క కాలనీ వరకే పరిమితం కాకుండా మొత్తం మిర్యాలగూడ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలని చెప్పేసి కృషి చేస్తున్నాం. దాంట్లో పాటుగా భాగంగా కొంత మేరకు ఏమన్నా ప్రజలకు దూరంగా కనపడవచ్చు కానీ రెడ్డి కాలనీ ప్రజలకు ఎప్పుడు నేను రోజు ఉదయాన్నే నా ఫస్ట్ దినచర్యలో భాగమే నేను ఫస్ట్ ఒక మార్నింగ్ వేసి మొత్తం వాటర్ ఒకసారి చుట్టొస్తాను. శానిటేషన్ ఇంపార్టెంట్గా, వాటర్ ప్రాబ్లం నేను చూసుకొని వచ్చిన తర్వాతనే వేరే ఇక్కడ పార్టీ పనులు కానీ నా సొంత పనులు కానీ ఏమైనా చేసుకుంటాను. నాకు ముఖ్యంగా నాకు అక్కడ తిరగడం అనేది, కాలనీ మొత్తం తిరిగి చూసుకోవడం అనేది కూడా ఒక విధంగా అలవాటు అయిపోయింది. నాకు అదొక వ్యసనం. నేను కాలనీ మొత్తం తిరగకుండా ఉండలేదు ప్రతిరోజు. నేను ఖచ్చితంగా ఆ విధంగా తిరుగుతూ ఎక్కువ సమయం మాత్రం ఈ మధ్యకాలంలో ఒక స్థానికంగా ఒక్క రెడ్డి కాలనీ భారతీయ జనతా పార్టీ కానీ మిర్యాలగూడ 36 వార్డులు కూడా బీజేపీ గెలవాలి, ప్రజలకు ఎక్కువ మంది అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఎక్కువ మంది లీడర్స్ కూడా తయారు చేసుకోవాలి కాలనీల ఉద్దేశంతో ఎక్కువ ప్రజలకు తిరగడం జరుగుతుంది. రానున్న రోజుల్లో నేను ఒక్కనే గారు మిర్యాలగూడలో ఇంతకు ముందు ఉన్నటువంటి వైస్ చైర్మన్ స్థాయికి 5 కౌన్సిలర్లు చేసిన భారతీయ జనతా పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి, వీలైతే చైర్మన్ చేసుకోవడానికి మేము అన్ని విధాలుగా పార్టీ ప్రయత్నం చేస్తాను. సడన్గా ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నం చేయకుండా మీకు మంచి పార్టీ బాగా బలంగా ఉన్నది కానీ ఇంకా పిల్లలు డెవలప్ కాలేకపోతుంది. కారణం వాస్తవానికి ఒక్క మిర్యాలగూడే కాదు, తెలంగాణనే కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తి స్థాయిగా దక్కించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా విధాలుగా విఫలమైంది, అవుతూనే ఉంది. పూర్తిగా అవార్డాలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మీద వేయడం తప్పితే అసలు మినిమం ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా పంపేటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకు అందరు కేంద్రంలో బీజేపీ ఉన్నది, తెలంగాణకి ఏం రావట్లేదు అని అనుకుంటున్నారు. వచ్చే ప్రాజెక్టులను ఎక్స్పోజ్ చేయరు రాష్ట్ర ప్రభుత్వం. రావాల్సిన ప్రాజెక్టులకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ పంపదు. మనకు ఇందిరమ్మ ఇండ్లు లాగానే ఇప్పుడు
టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే బీదలకి ఇల్లు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. పూర్వం ₹1,00,000 పైన ఒక ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు అదే డబల్ బెడ్రూమ్ పేరుతోటి కేసీఆర్ గారు ముందుకు వచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఒక ఇంటికి ₹1,00,000 మాత్రమే ఇస్తుంది. మిగతా 4 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ పేరుతో తీసుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకి విశాలమైన ఇల్లు ఉండాలి అనే దృక్పథంతో ముందుకు వచ్చారు. మరి అసలు మనం కోరుకునే 10,000 ఇళ్ళు మాత్రమే మొత్తం తెలంగాణకి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది. ఎందుకంటే మిగతా ₹4,00,000 స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఇవ్వబడుతుందనే ఉద్దేశంతో 10,000 ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏ రేఖ ప్రకారం జరిగిపోతుంది. ఇల్లు ఇవ్వట్లేదని ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. నిన్న బాగా పోస్ట్ పెట్టి మళ్ళీ 47,000 ఇండ్లు ప్రభుత్వానికి రావడం జరిగింది. ఈ మధ్యన 10,000 ఇండ్లు శాంక్షన్ అయిన కాంచి 47 ఇండ్లు శాంక్షన్ అయ్యే వరకు ప్రతి ఒక్క మినిస్టర్ కూడా ఈవెన్ కేసీఆర్ గారితో సహా ఆంధ్రాకు దోషి పెడుతున్నది బీజేపీ తప్పితే తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు. ప్రపోజల్స్ పంపండి, అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టారు. ఆ స్థితి నుంచి ఈ రోజుకి ఇట్లా రావడం అనేది చాలా అన్యాయం. ఇది మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తాన్ని ఒకే విధంగా చూస్తుంది. ఒక రాష్ట్రాన్ని ఒక విధంగా, ఒక రాష్ట్రాన్ని ఒక విధంగా చూడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి ఏమేమి నిధులు కావాలి, ఏ శాఖ కావాలని అడిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన మొత్తం కూడా ఇస్తున్నారు. మీడియా మాత్రమే ఎస్పెషల్గా కొన్ని పేపర్లు పని కట్టుకొని భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో బదనాం చేయడానికి చూస్తుంది. కాబట్టి ఇచ్చేటువంటి ధనాలను చిన్న చిన్న ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కూడా చిన్న స్థాయి పేపర్లు, పెద్ద స్థాయి నుంచి అన్ని పేపర్లు ప్రభుత్వానికి యాంటీగా రాస్తున్నాయి. దయచేసి కూడా మీడియా చెప్పేది ఏంటంటే ప్రజలకు అందేటువంటి వసతులు, కావాల్సిన వసతులు ఉంటాయండి, కానీ ప్రభుత్వాన్ని స్పెషల్గా బదనాం చేయాల్సిన అవసరం లేదు. అది నుంచి కూడా వస్తుంది. మీడియాలో ఉన్నటువంటి ఎక్కువ వర్గం వాళ్ళు కూడా లెఫ్టిస్టులు ఉంటారు. కాబట్టి అదే దృక్పథంతో భారతీయ జనతా పార్టీ చేసేది అంటే పేపర్లు మాకంటూ ఏముండదు. అందరూ ప్రజలందరూ పని చేస్తున్నప్పుడు అందరూ దాన్ని అభివృద్ధినే చూడాలి తప్పితే ఒక విషయం ఏంటంటే జరిగే అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అది చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీరు అంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ సరిపోనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను త్వరగా నియమించండి అని చెప్పి మన గవర్నమెంట్ వచ్చిన కానీ కేసీఆర్ అనేక సార్లు స్వయంగా ప్రధానమంత్రి చెప్పినప్పటికీ కూడా దాదాపు 6 నెలల వరకు కూడా కనీసం ఐఏఎస్ ఆఫీసర్ని నియమించలేనటువంటి పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రం రావడానికి బీజేపీ సాగరి దాటితే కాదని, కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడదని ఉద్దేశమా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒత్తిడా, ఎవరు ఒత్తిడా, లేకపోతే వెంకయ్య నాయుడు ఒత్తిడా అర్థం కాని పరిస్థితి. కానీ ప్రతి ఫైల్ కూడా మరి అది అవతల ఆంధ్ర రాష్ట్రానికి 2 రోజులు అయ్యేటువంటి పని, మరి ఇదే తెలంగాణ స్టేట్ కి దాదాపు 6 మంత్స్ పని బీజేపీ పొత్తున్నది కాబట్టి అడగకే పెడుతున్నారు. అడిగినంత కూడా పెట్టిన పరిస్థితి. మరి తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు ఐఏఎస్ ఆఫీసర్ ని నియమించకపోతే అభివృద్ధి ఏ రకంగా పుట్టుబడుతుంది మీకు కూడా తెలిసిన విషయం. అదే రకంగా 2 పడకల గది ఏదైతే ఉన్నదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది వాస్తవం ₹1,00,000. ఎంత ఖర్చు అయినా, ఎన్ని వేల రూపాయల బడ్జెట్ అయినా మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి వాదన మేము ఇప్పటికి కూడా కట్టుబడులు చేయడానికి పూర్తిగా ఇవాళ జరిగేటువంటి మన మంత్రివర్గ భేటీలో కూడా 2 పడకల గదికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చాలని చెప్పి ఉద్దేశంతో కూడా ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు తెలంగాణ స్టేట్ ఏర్పడి దాదాపుగా 18 నెలలు 19 నెలలు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందా లేదా, ప్రధానమంత్రికి మరి తెలుస్తుందా లేదా అనేది మాకు అర్థం కాదు. ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి రమ్మని చెప్పి అనేక సార్లు కేసీఆర్ గారు పోయిన ప్రతిసారి కూడా మా యొక్క రాష్ట్రానికి వచ్చిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మరి విదేశాల మీద ఉన్నటువంటి ప్రేమ మా తెలంగాణ మీద మాత్రం ఏమాత్రం లేదు. ఇంతవరకు కూడా రాకపోవడం మరి ప్రధానమంత్రి అయింది. మరి భారతదేశంలో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ వచ్చినట్టు ప్రెస్ మీట్ లో తప్పితే నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంలో తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం పలానా కార్యక్రమాన్ని పిలిచిన సందర్భాల్లో జాతీయ స్థాయి రోడ్డు విషయంలో క్లారిటీగా చెప్పిన తర్వాత మాట్లాడేటప్పుడు లాంటి విషయంలో కూడా పిలవడం కేటీఆర్ గారి ఆలోచన
కేటీఆర్ గారి మా స్టేట్ మినిస్టర్ ఆయన స్టేట్ మినిస్టర్ కేటీఆర్ ఆయననే వాళ్ళ నాన్న ఉద్యమం చేస్తే బోనస్ గా మంత్రి పదవి వచ్చినటువంటి వ్యక్తి. అర్థమైందా? ఉద్యమంలో మేమున్నాం. తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పవర్ఫుల్ గా పనిచేసింది. కేసీఆర్ ఇలాంటి పరిస్థితి ఏమీ జనం ఓట్లు చేస్తే గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళ రోజు కాదు అధికారం లేనప్పుడు బోనస్ గా గెలిచిన కేటీఆర్ ప్రధానమంత్రిని ఒక దేశ రాజకీయాన్ని మలుపు తిప్పి ప్రపంచంలో భారతదేశంలో స్థితిని మార్చిన వ్యక్తి గురించి కామెంట్ ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నటువంటి నాయకులు కన్నప్రభు కానీ తర్వాత జగదీష్ రెడ్డి కానీ ఎవరైనా కానీ ఉద్యోగంలో ఎవరి పాత్ర ఏ రకంగా అయితే ఇచ్చిందో అదే రకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తులే ఈ రోజు టిఆర్ఎస్ లో అధికారంలో ఉన్నారు అన్నమాట. కవిత గారు జోలికి రాకుండా ఏ నాయకుడు అయితే టిఆర్ఎస్ లో ఉంటాడో వాళ్ళకే ప్రాముఖ్యత. ఆ ఫ్యామిలీ ఏమనంటే తెల్లారి ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని 24 గంటల్లో భూస్థాపితం చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కి ఉంది. ఏ నాయకుడైనా తీస్తాం మేము చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే పరిపాలిస్తాం అనేటువంటి మాట ఉన్నది కాబట్టి మరి దళితుడు తప్పు తెలంగాణ ఈరోజు ఏ స్థితిలో ఉంది, ఎంత అభివృద్ధి చెందింది. నిన్న కాక మొన్న ఏ ప్రెసిడెంట్ ఈవెన్ రోజు ఆఫీసు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి వెళ్ళిపోతానని అక్కడ ఇక్కడ మీకు ఇక్కడ ప్రతిపక్షం లేదు. అక్కడ ఒక గట్టి ప్రతిపక్షం జగన్ పార్టీ జగన్ అయినా ఆంధ్రాకు చూపించి బయటకు పంపించవచ్చు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం లేదు అనేది ప్రతిపక్షం ఎందుకు లేదంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి పనితనం వల్ల ఆయన ఉదాహరణప్పటికీ ఈ రోజు ఏ పార్టీ చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇలా వాస్తవ టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనకు చాలా ఒక టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు మీరు ఉద్యోగం చేసిన ఉద్యమ పార్టీగా మాకు 18 సంవత్సరాలు మాత్రమే ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక పూల చిన్న పార్టీ అది 18 సంవత్సరాలు మేము అధికారంలో చేసిన సంక్షేమకర జనతా మధ్యలో ఉంటే ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ఇలా అనైతిక కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితికి దుస్థితికి మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక లాజిక్ ఏంటంటే సమన్వయం చేసుకుంటూ ఒక పాజిటివ్ థింగ్ లో మనందరం ఒక ఐక్యతగా ఉన్నాం అండగా ఉన్నాం ఒక మంచి సంకేతం ఇస్తే సార్ కింది స్థాయి వరకు ఆ పాజిటివ్ పోతే తప్పకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అనడానికి నిన్న జరిగిన ఎలక్షన్ నాకు సంకేతం అనిపించింది. ఎందుకంటే ఒక సంవత్సరం కాలం నుంచి నేను చూస్తున్నాను అసలు ఒక ఎలక్షన్ అంటే ఏదన్నది. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో ఉండి అధికారంలో విషయం వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సీట్ గెలవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ గ్రూప్ల మధ్యలో అలాంటి సందర్భంలో అందరినీ ఒక తాటి మీదకి వాళ్ళు వచ్చేటి చేసి వాళ్ళని అందరూ ఐక్యత ఉన్న సంకేతం పంపిన తర్వాత అవతల వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం పెట్టినా ఏం చేసినా కూడా అసలు ఒకటే దాని మీద ఉన్నారు. వెంటనే అందరూ కూడా అసలు చెప్పరానంత సంతోషంతో మన ఎన్ఎస్ ఎన్నికల్లో ఈ యొక్క రాజగోపాల్ గెలుపుకు చాలా ప్లస్ అయింది. ఇందులో కూడా ఏంటంటే పోటీ చేసే వ్యక్తికి కూడినటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే అతనికి కూడా అందరినీ కలిసిపోవాలా, మనం ఎక్కడ ఏం మనసు కావద్దు, మనం గెలవాలంటే అందరూ మంచిగా ఉండాలి. ఆ టైంలో మనకు అందరూ సహకరిస్తున్నారు. అతను ఒక గొప్ప మనసుతోటి ముందుకు వచ్చినారు. ఇంకోటి ఏంటంటే అసలు 11 మంది ఎంపీటీసీని కూడా అతను రిజిస్టర్ చేసుకున్నప్పుడు కొంతమంది అయితే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఎప్పుడో రావాలి. ఈ నోటిఫికేషన్ రాకముందే టీఆర్ఎస్ పార్టీకి వాస్తవంగా 135 సీట్లు ఉంటాయి ఆ రోజు. ఇది తెలంగాణ రాకముందు అప్పుడు 135 ఉంది.
542 కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ కూడా 100 పైకి ఉన్నాయి. టీడీపీకి 190 ఉన్నాయి. 50 స్థానాలు సిపిఎంకి ఉన్నాయి. మిగతా ఇండిపెండెన్స్ వాళ్ళకి కూడా 70 ఉన్నాయి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందునే టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ ఏంటంటే అసలు ఎలక్షన్ ఎప్పుడో పెట్టాలి. దీనికి కావాలని మొక్క పెట్టి ఏంటంటే గతంలో ఇంకా మనకు 2 సీట్లు ఇంకా 3 సీట్లు మనకు పెరిగే ఉంటాయి. రంగారెడ్డి జిల్లా, మహబూబాబాద్ జిల్లా అని చెప్పేసి ఆపుకుంటూ వస్తూ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జాప్యాలి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు ఈ సందర్భంలో ఇది ఇప్పుడు ఈ యొక్క జిహెచ్ఎస్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారా? మీ కోర్టు ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉంది. స్వచ్ఛ భారత్ మీరు 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 అసలు ఎప్పుడు మోడీ గారు దీన్ని డిసైడ్ చేసారు? మీరు ఎప్పుడు దీన్ని ఫాలోఅప్ చేశారు? అంటే మీకు అది ప్రజల పోతానికి మీకు ఎన్నికలు నిర్వహించుకున్నప్పుడే మీకు గుర్తొచ్చింది. ఇంకా అప్పుడే మీరు కరెక్ట్ అయ్యారు. అప్పుడే మీరు ప్రజల మధ్య పోయి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారు. అసలు మోడీ గారు అన్ని రాష్ట్రాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమం బాగున్నది కాబట్టి మన అది బీజేపీ గమనించాల్సిన విషయం అధ్యక్ష. ఏంటంటే గతంలో చంద్రబాబు చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం కూడా తన పథకాలతోనే మార్చుకున్నాడు. ఇవాళ కేసీఆర్ అదే పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా మొత్తం అదే మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మార్చుకుంది కదా. తర్వాత ఇవన్నీ పేర్లు మార్చుకుంటున్నారు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా మార్చుకోవడం అంటే దాంట్లో కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రవేశపెట్టిన స్కీమ్ తొలగించలేదు. బీజేపీ ఇచ్చిన పేర్లు తొలగించలేదు. కానీ అదే కదా కేసీఆర్ అధికారం వచ్చినా బీజేపీ అధికారం వచ్చినా కేసీఆర్ గారు ఒకటి స్కీమ్ తీసుకోవాల్సుకున్నారు. అందరికి ఇంప్లిమెంట్ చేయాలి. ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే ఒక 10,000 ఆదాయం వాళ్ళకు తొలగించి 2,000 రూపాయలు అనుకున్నప్పుడు ఎందుకంటే సార్ మీ ప్రభుత్వం కాబట్టి మీరు ఏదైనా ఒకటే విషయం చెప్తాను. జగన్బాబు గారు ఇలా రాష్ట్ర రాజధాని విశ్వనగరవాది దాన్ని ఉద్యోగ పరంగా అనేక రకాల పరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం అనుకున్నది. అనేక రకాల పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలి. ఒకటి రోడ్ల వ్యవస్థ మంచిగా ఉండాలి. 2 కరెంటు బాగుండాలి. ఈ భారతదేశంలో ఎక్కువ ముచ్చట్లు చెప్పగలిగేది ఎవరే అంటే కాంగ్రెస్. చెప్పింది నేను పని తక్కువ ఎవరు చేస్తారా అంటే కాంగ్రెస్. అధికారంలో ఎక్కువగా ఎవరు ఉంటారు? అయినా కానీ మీరు వెంటనే
ఓకే మీకు బాధ్యత లేకుంటే మీకు పదవి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, ముఖ్యంగా పెట్టుకుంటే అదే మీరు ఉన్నారు 1999-96 మీ డిస్కషన్ లో మిస్టేక్ జరిగింది. 1996 మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలు ఉన్నారు. అధికారం వచ్చినాక మాకు మీరు ఒకే పార్టీ మొత్తం ఈ యొక్క కూటమి కాబట్టి ఇది ఒప్పుకుంటే మీ డిస్కషన్ లో సోనియా గాంధీ మిస్టేక్ అయింది. సింగిల్ సింగిల్ లేదు ప్రతిపక్షం అంటారు కానీ ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్నే కొట్టినట్టు మరి ఒక రాష్ట్రంలో సరే కానీ తెలంగాణ మీరు ఎక్కడ లేరు దేశంలో ఏమున్నా మీరు చేయగలిగే రాజ్యసభలో నామినేటెడ్ పోస్టులు వచ్చిన రాజ్యసభ ఎంపీలతోటి మీరు పార్లమెంట్ లో మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాదు కూడా. ప్రజలు డైరెక్ట్ ఓటేసే అవకాశం ఉన్నటువంటి పార్లమెంట్ లో మీకు పూర్తి వ్యతిరేకం. ఎంత వ్యతిరేకం అంటే ప్రతిపక్ష హోదా లేని వ్యతిరేకం చెప్పిందేనండి. మా నాకు తెలుసు మీకు అవకాశం లేదని, అవకాశం ఉంటే మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టి కూడా దుస్థితికి దిగజారినటువంటి కాంగ్రెస్ లీడర్లు ఇవాళ మన మిర్యాలగూడెం ఎంపీ గారు ఆ స్థాయిలో ఏదో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, వ్యక్తిగతంగా గెలిచింది కాబట్టి మీరు దాన్ని ఎమ్మెల్సీ గెలవగలిగింది. కానీ లేకుంటే ఇంకొక 10-20 ఏళ్ళ వరకు ఏ రకమైన ఓటు వేయడానికి కూడా కాంగ్రెస్ కి ప్రజలు సిద్ధంగా కూడా పార్టీలు మారేటోళ్ళే. ఖచ్చితంగా మీరందరూ కూడా టీఆర్ఎస్ లో పోయేటోళ్ళే. టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అనేది నేను ఇక్కడ ఏం లేదు. దాన్ని ప్రజలు చూస్తున్నారు. అందరూ పేపర్ అందరూ రాసిన వాళ్ళు టీవీ అందరూ చూసిన రాపించుకుంటుందేమో మీరు. టీఆర్ఎస్ పార్టీ నాకున్న అనుభవం మేరకు ఆ పార్టీని అన్ని రాజకీయ పార్టీలు కలిపి బతికించింది. టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీని ఎందుకు బతికించారు? తెలంగాణ సెంటిమెంట్ కోసం బతికించారు. దానికి కేసీఆర్ గారు ఫ్యామిలీ అర్థం చేసుకుంటేనేమో రానున్న రోజుల్లో మనబడి ఉంటుంది. లేదంటే మన వాళ్ళ ఫ్యామిలీ అవసరం లేదు. స్థాయి నుంచి పురుషోత్తమ రెడ్డి గారు అన్న టాపిక్ వినలే. ఒక ప్రధానమంత్రిని ఒక చిన్న స్టూడెంట్ లాంటి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంత స్థాయి కాదు. దానికి ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి మాట్లాడాలి అంటారు. సరే స్థాయి అంటే ఒక విషయం. ఇప్పుడు కడుపు పండిన తర్వాత మనం పెద్దోడని గౌరవిస్తాం. 1-10 సార్లు ఒక విషయం చెప్తాం. నువ్వు పెద్దోడని గౌరవించి 1-10 సార్లు చెప్పిన తర్వాత వినకపోతే ఏమంటారు? కోపం నాకు కేటీఆర్ పెద్దోడు పార్టీలో కేటీఆర్ గారు ప్రధానమంత్రి విమర్శ ఏ రకమైన విమర్శ? మా ప్రధానమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే కార్యక్రమాలు స్వయంగా ఉద్దేశంతో దేశంలో స్థాయిని పెంచుకోవడానికి నేను డైరెక్ట్ ప్రధానమంత్రిని తిడితే, ప్రధానమంత్రిని విమర్శిస్తే నా స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ రాష్ట్రానికి వచ్చి మేము చేసిన మీరు చంద్రబాబు నాయుడు యొక్క మాటల మీద మాటలతోటో లేకపోతే నమ్మబాకండి. మా రాష్ట్రానికి రమ్మని చెప్తున్నాం. నిధులిస్తాడేమో మా రాష్ట్ర అభివృద్ధికి ఒక మాట అంటే దానికి ఆయన స్థాయి కాదు, కేటీఆర్ స్థాయి కాదు అని అంటే మరి ఆ రకంగా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. మనం నెగిటివ్ గా పోతే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ గా ఈ రకంగా ఎందుకనుకోకూడదు. కనీసం పేపర్ ద్వారా చెప్తే మీ దత్తాత్రేయ స్టేట్ గవర్నమెంట్ కూడా పంపలేని దుస్థితిలో ఉన్నది. స్టేట్ గవర్నమెంట్
రామచంద్ర గారు ఒక్క నిమిషం స్పష్టంగా చెప్తున్నా, కేసీఆర్ గారు ప్రజలను ఎంత ఘోరంగా మోసం చేసి వీళ్ళ విషయంలో అంటే ఇక దానికంటే ఘోరం ఇంకోకుండా ఎప్పుడు అవును మరి ఇప్పుడు మొదలు పెట్టాడుగా లాస్ట్ రోజు మొదలు పెట్టాడు ఇళ్ళ కోసం మళ్ళీ అన్ని కూడా ప్రక్రియ అయితేనే ఉంది కదా. ఎక్కడ ఇప్పుడు వాస్తవానికి మన జరిగినటువంటి ఈ 18 నెలల కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా ఈ యొక్క రాష్ట్ర భగీరథ జరుగుతూనే ఉన్నది. ఎంత పెద్ద కార్యక్రమం అది. 5 లక్షల రూపాయల ఇల్లును అసెంబ్లీకి 400 ఇస్తాను. 5,000 అప్లికేషన్ మీద కూడా టౌన్ లో వస్తే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు. నువ్వు 400 అసెంబ్లీకి ఇస్తే 5 ఇచ్చా